అమెరికా పేరుకే అగ్రరాజ్యం, కానీ అక్కడ నేరాలకు దోపిడీలకు కొదవే ఉండదు. ఇంటి నుంచి బయటకెళ్లిన వ్యక్తి తిరిగి క్షేమంగా వస్తాడనే భరోసా ఉండదు. ఎక్కడ ఎప్పుడు ఎలా కాల్పులు జరుగుతాయో తెలియదు. ఎవరు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తారో చెప్పలేం. ఈ మధ్య తరచూ జరుగుతున్న కాల్పులే దానికి నిదర్శనం. అయితే కాల్పులకు గురైన వారిలో భారతీయులు కూడా అధికంగా ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గత కొద్ది నెలలుగా అగ్రరాజ్యంలో భారతీయులే లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు. వైట్ హౌస్ ప్రతినిధులు మాత్రం ప్రకటనలకే పరిమితమయ్యారు. ఇంతకీ భారతీయులే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అగ్రరాజ్యంలో విచ్చలవిడిగా గన్ కల్చర్. యుఎస్లో భారతీయులపై వరుస హత్యలు. ఆందోళనలో భారతీయ విద్యార్థులు. ప్రత్యేక భద్రత ఇవ్వాలని విద్యార్థుల డిమాండ్. ప్రకటనలకే పరిమితమవుతున్న వైట్ హౌస్. యుఎస్ వెళ్లి చదువుకోవాలని కలలుగన్న భారతీయులకు, అక్కడ అనేక యూనివర్సిటీలు చదువుతున్న భారతీయ విద్యార్థులకు ప్రస్తుతం దినగండంగా నూరేళ్లు ఆయుష్లాగా మారింది పరిస్థితి. యుఎస్లో ఉన్న గన్ కల్చర్ భారతీయ విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో భారతీయ విద్యార్థులు బిక్కుమంటూ గడుపుతున్నారు. లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి చదువుకునే భారతీయ విద్యార్థులకు అక్కడ భద్రత లేకపోవడం ప్రస్తుతం విద్యార్థులకు ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యంలో భారత సంతతికి చెందిన వారిపై ఇటీవలే వరుసగా దాడులు జరుగుతున్నాయి. యుఎస్లో ఉన్న విచ్చలవిడి గన్ కల్చర్ కారణంగానే అనేక మంది భారతీయులు ప్రాణాలు కోల్పోతున్నారు. మేరీల్యాండ్, బాల్టిమోర్ వంటి నగరాల్లో క్రైమ్ రేటు విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఇటీవల కాలంలో అమెరికాలో జరిగిన దాడుల్లో వివేక్ తనేజా అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. భారత సంతతికి చెందిన శ్రేయస్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పర్జ్యూ యూనివర్సిటీ విద్యార్థి నీల్ ఆచార్య కూడా మృతి చెందారు. మొన్నటికి మొన్న మిస్సోరీ రాష్ట్రం కాన్సాస్ సిటీలో స్పోర్ట్స్ పరేడ్లో ఆగంతకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఇక ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. భారత సంతతికి చెందిన హోటల్ యజమాని ప్రవీణ్ రావుజీభాయ్ పటేల్ కస్టమర్ కాల్పులకు బలై సంఘటన కూడా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో చోటు చేసుకుంది. అమెరికాలో గన్ కల్చర్, మాస్ షూటింగ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో భారతీయ విద్యార్థులు మాల్కి వెళ్లాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో జరుగుతున్న కాల్పుల్లో భారత విద్యార్థులు మృతి చెందితే సంతాపం తెలియజేయడం, దాడులు ఖండించడం, చెప్పడం, దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పడం తప్ప వైట్ హౌస్ ఈ విషయంలో మరే ఇతర సీరియస్ నిర్ణయం తీసుకోలేకపోతోంది. దీంతో భారత విద్యార్థులకు ప్రత్యేక భద్రత కల్పించాలని అమెరికాలోని ఇండియన్ అమెరికా కమ్యూనిటీ డిమాండ్ చేస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరగటం, మాదక ద్రవ్యాలు వాడకానికి అక్కడ అనుమతి ఉండడంతో కాల్పుల ఘటనలు అమెరికాలో నిత్య కృత్యంగా మారిపోయాయి. అయితే ఇటీవల అలాంటి కాల్పులకు భారతీయులు ఎక్కువగా బలైపోవడం ప్రవాస భారతీయులు ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. మానసిక సమస్యలు ఎక్కువగా ఉండి జనాభా అధికంగా ఉన్న అమెరికాలో విచ్చలవిడిగా గన్నులు దొరకడంతోనే ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన ఇప్పుడు పెరిగిపోయింది. ముఖ్యంగా భారతీయులను టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరిగాయి. ఇదే ప్రవాస భారతీయులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే
అమెరికన్ యూనివర్సిటీలో చదువుతున్న భారతీయ విద్యార్థులు అనేక రకాల నైపుణ్యాలను పెంచుకునే స్కిల్స్ జాబ్స్లో అమెరికన్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. లక్షల రూపాయలు నెలసరి జీతాలు పొందుతున్నారు. దీంతో తమ అవకాశాలు లాగేసుకొని లగ్జరీగా బతుకుతున్న భారతీయ విద్యార్థులు ఉద్యోగుల పట్ల అక్కడ మెక్సికన్లోనూ సగటు అమెరికన్లోనూ పెరుగుతున్న అసంతృప్తి ఈ కాల్పులకు కారణమైన వాదనలు సైతం వినిపిస్తున్నాయి. సాధారణంగా జీవనం గడుపుతున్న వీరిలో భారతీయుల లగ్జరీ లైఫ్ స్టైల్ పట్ల అసూయ పేరుకుపోతుందని, దీని మూలంగానే ఇలా దాడులు జరుగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అమెరికా ఆశలతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరగడంతో ఇకనైనా అమెరికా కోరికలు తగ్గించుకోవాలని, ఉన్న దేశంలోనే మంచి అవకాశాలు వెతుక్కోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు విద్యా సంస్థల యాజమాన్యాలు, స్థానిక పోలీసులు దీనిపై వేగంగా స్పందించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికాలో నివాసముంటున్న భారతీయులు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు భారత్లో ఉన్న విద్యార్థులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని వారు అంటున్నారు. మరి వైట్ హౌస్ భారతీయ సంతతిపై జరుగుతున్న దాడులకు ఏం కీలక నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.